వెల్కమ్ టు జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎలాంటి జాబ్ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. సో మరి ఇవాల్టి జాబ్ అప్డేట్ ఏంటి అంటే డేటా సైంటిస్ట్ అండి. సో ఏబీబీ కంపెనీ. సో వర్క్ లొకేషన్ అనేది బెంగళూరులో ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా. సో ఎస్ అండి. సో డెసిగ్నేషన్ ఏంటి అంటే డేటా సైంటిస్ట్. సో ఇక్కడ బ్రీఫ్గా కొంచెం ఇచ్చారండి అబౌట్ ది ఆర్గనైజేషన్. టేక్ యువర్ నెక్స్ట్ కెరియర్ స్టెప్ అట్ ఏబీబీ విత్ ఏ గ్లోబల్ టీమ్ అని చెప్పి కొద్దిగా ఇచ్చారు. అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ గురించి ఇచ్చారు. వీ హ్యావ్ ద క్లియర్ గోల్స్ ఆఫ్ డ్రైవింగ్ డైవర్సిటీ అండ్ ఇంక్లూడింగ్ అక్రాస్ ఆల్ డైమెన్షన్స్ అని చెప్పి ఇచ్చారు. సో అండ్ వెల్కమ్స్ యూ అండ్ సెలబ్రేట్స్ ద ఇండివిజువల్ డిఫరెన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి అంటే గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఏబీబీ అనేది వరల్డ్ వైడ్ షేర్ చేస్తుందండి. అంటే డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ క్లయింట్స్ ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫంక్షన్స్ సర్వీసెస్ అనమాట. అంటే ఫినాన్స్, హ్యూమన్ రిసోర్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లీగల్, గ్లోబల్ ట్రావెల్ సర్వీసెస్, ఎక్స్టర్నల్ కస్టమర్ కాంటాక్ట్ సెంటర్స్. సో ఇవన్నీ. సో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అనేది ఏబీబీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది డెసిగ్నేషన్. సో దిస్ ఈజ్ ఎ డేటా సైంటిస్ట్ రోల్ రిపోర్టింగ్ టు ద హెడ్ ఆఫ్ డేటా అనలిస్టిక్ in the global business services which is in Bangalore, India, and you as a data scientist will be a part of global advanced analytics team and will be responsible providing data in science and analytics to the business. సో సింపుల్గా చెప్పాలి అంటే సో మీ డెసిగ్నేషన్ డేటా సైంటిస్ట్ అండి. సో మీరు డేటా అనలిస్టిక్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. సో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్లో యూ విల్ వర్క్ అనమాట. యూ విల్ కాంట్రిబ్యూట్ టు ద పర్టికులర్ డిపార్ట్మెంట్. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చెప్పారు. సో వర్కింగ్ విత్ ద బిజినెస్ మేనేజర్స్ టు ఫ్రేమ్ ఏ ప్రాబ్లమ్ బోత్ మ్యాథమెటికల్లీ విత్ ఇన్ ద బిజినెస్ కంటెంట్. సో బిజినెస్ మేనేజర్స్తో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ డేటా అండ్ హౌ టు యూజ్ ఇట్ అప్రోప్రియేట్. సో డేటాని బేస్ చేసుకొని సో బిజినెస్ మేనేజర్స్తో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ అండ్ దానికి రిలేటెడ్గా డేటా అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటారండి. సో ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ఇన్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లమ్, కన్స్ట్రక్టింగ్ అండ్ ఫిట్టింగ్ ద స్టాటిస్టికల్ మిషన్ ఆర్ ఆప్టిమైజేషన్ మోడల్స్. సో ఆ డేటా అనాలిసిస్ని యూస్ చేస్తూ ఉంటారు. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని కానీ లేకపోతే ఇచ్చిన టాస్క్ని బేస్ చేసుకొని. సో అప్లయింగ్, డెవలపింగ్ appropriate advanced statistical tools, machine learning and or deep learning models, algorithms to classify structured and unstructured data. సో స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాని సింప్లిఫై చేసుకుంటూ క్లాసిఫికేషన్స్ చేసుకుంటూ అండ్ ఆల్సో డెవలపింగ్ ద స్టాటిస్టికల్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టూల్స్ని యూస్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి. అండ్ కొలాబరేటింగ్ ద ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్ బిజినెస్ ఛాలెంజెస్ అండ్ డెవలపింగ్ అనలిటికల్ సొల్యూషన్స్ టు ఆప్టిమైజ్ ద బిజినెస్ ప్రాసెస్. సో కంప్లీట్గా బిజినెస్ ప్రాసెస్కి మీరు ఒక సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ద ఛాలెంజెస్ అంటే బిజినెస్ ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ స్టాటిస్టికల్స్ టూల్స్ అండ్ మిషన్ లెర్నింగ్ని యూస్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ అవుతూ బిజినెస్ ఛాలెంజెస్ ఏంటో అర్థం చేసుకొని అండ్ దానికి అనలిటికల్ సొల్యూషన్స్ అనేది తీసుకొని రావాలండి. సో ఎందుకు అంటే టు ఆప్టిమైజ్ ద బిజినెస్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా జరగాలి కాబట్టి. టెస్టింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్. సో టెస్టింగ్ అనేది చేస్తారు. సో మిషన్ లెర్నింగ్ గురించి అండ్ దేర్ మోడల్స్ గురించి. పర్ఫార్మింగ్ అనాలిసిస్ యూజింగ్ ఇండస్ట్రీ లీడింగ్ టెక్స్ట్ మైనింగ్, డేటా మైనింగ్ అండ్ అనలిటికల్ టూల్స్ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. సో టెస్ట్ మైనింగ్కి, డేటా మైనింగ్కి అండ్ అనలిటికల్ టూల్స్ అలానే ఓపెన్ సాఫ్ట్వేర్స్కి రిలేటెడ్ పర్ఫార్మింగ్ అనాలిసిస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. మనకు యువర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు అంటే ఎలిజిబిలిటీ అనమాట. సో క్వాలిఫికేషన్.
So bachelor's, master's degree in applied statistics, mathematics, engineering, operations, research or related fields preferable from the top colleges. బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ డిగ్రీస్లో కానీ అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్, ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్ రీసెర్చ్, సో ఇది చదివి ఉండాలండి పైన స్పెసిఫై చేసిన స్పెషలైజేషన్స్ ఏవైనా. అండ్ 0 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎందులో అంటే ఇన్ అడ్వాన్స్డ్ అనలిటికల్స్ అండ్ 1+ year experience with advanced statistical models and machine learning. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏం చేస్తున్నారు అంటే స్టాటిస్టికల్స్ మోడల్స్ పైన అండ్ మిషన్ లెర్నింగ్ పైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ హై ప్రొఫిషియన్సీ విత్ అనలిటికల్ ప్రిడిక్టివ్ మోడలింగ్ సాఫ్ట్వేర్స్, సో సాఫ్ట్వేర్ దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అడిగారండి, థీరీస్, ప్రిన్సిపల్స్, ప్రాసెస్ వాటి గురించి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ప్రిపరేషన్, రేషనలైజేషన్ అండ్ ప్రాసెసింగ్ బిగ్ డేటా, సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అండి. అండ్ ఆల్సో బిగ్ డేటా టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో మెయిన్ ఫోకస్ ఏంటి అంటే సో 0 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. మోస్ట్లీ లేదు అంటే ఒకవేళ మీరు ఫ్రెషర్ అయ్యి ఉండి ఇంకేదైనా ఇంటర్న్షిప్స్ చేశారు అంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ విత్ డీలింగ్ బోత్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఇచ్చారు. అండ్ ఆల్సో లైక్ ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ ద టీమ్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేకింగ్ ప్రజెంటేషన్ ఫర్ సీనియర్ లీడర్షిప్ అండ్ స్టోరీ టెల్లింగ్ అన్నారు. అండ్ సెల్ఫ్ స్టార్టర్, స్ట్రాంగ్ డ్రైవ్ ఫర్ రిజల్ట్ అని చెప్పి ఇచ్చారండి. అండ్ విల్లింగ్ టు వర్క్ విత్ న్యూ స్కిల్స్ మెథడ్స్ యాజ్ నీడెడ్ అని చెప్పారు. సో నెక్స్ట్ మోర్ అబౌట్ అస్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆర్గనైజేషన్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసిందండి. అంటే ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈ మస్ట్ బీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పింది. సో అప్రిషియబుల్ అని చెప్పింది. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఏబీబీ ఆర్గనైజేషన్లో రిలేటెడ్ ఓపెనింగ్స్కి ఇంటర్వ్యూస్ అండ్ ఆఫర్ లెటర్స్ కోసము మనీ అడుగుతూ ఉన్నారు అని. అండ్ ఆల్సో రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలాంటి ఫీ అనేది పే చేయని అవసరం లేదు అని చెప్తున్నారు. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎవరైనా జరిగినా సో ఆర్గనైజేషన్కి రెస్పాన్సిబుల్ కాదు అని చెప్తున్నారండి. దే ఆర్ నాట్ లైబుల్ అని చెప్పి. అండ్ రిలవెంట్ ఓపెనింగ్స్ అన్నీ కూడా జాబ్ పోర్టల్లో అవైలబుల్గా ఉంటుంది. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేస్తారు అని చెప్పారు. అండ్ సో ఇదండి ఇవాల్టి జాబ్ అప్డేట్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో అప్లై చేసుకోండి లేట్ చేయకుండా. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్కి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ ఓపెనింగ్స్ కావాలో.